హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలి వ్లాగ్స్. ఈరోజు మనం సింపుల్ పూరీ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో ఫస్ట్ అయితే ఇక్కడ మనం పొటాటో, ఆనియన్ అండ్ చిల్లీ అవి కట్ చేసి పెట్టుకోవాలి. బికాజ్ మనకు అవి మూడే అవసరం. ఇందులో ప్యాన్ పెట్టేసుకొని అందులో మనం కొంచెం కరివేపాకు, అందులోనే పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర అయితే వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 2 ఆనియన్స్ అండ్ ఒక 4-5 చిల్లీస్. మేము స్పైస్ ఎక్కువ తింటాం కాబట్టి చిల్లీస్ ఎక్కువే వేసుకుంటాము. అవి కొంచెం ఫాస్ట్గా వేగాలి అంటే కొంచెం ఉప్పు, కల్లుప్పు వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. అండ్ అందులోనే కొంచెం లైట్గా పసుపు. ఇవి బాగా ఫ్రై అయ్యేదాకా వేపుకోవాలి. ఆనియన్స్ అండ్ చిల్లీ వేగిన తర్వాత ముందుగా ఏదైతే కట్ చేసుకున్నామో పొటాటోస్ అవి వేసేసుకుందాం. ఇవి కూడా కొంచెం ఫ్రై అయ్యేదాకా అయితే అలా మూత పెట్టి ఉంచుకుందాము. కొంచెం వేగిన తర్వాత ఇవన్నీ మూడు మిక్స్ అయ్యి ముందుగా వేసిన సాల్ట్ అదంతా పొటాటోస్కి పట్టేదాకా పెట్టుకుందాం. ఆ తర్వాత ముందుగా కొంచెం బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్ అయితే వేసుకుందాం. కుక్కర్ మూత పెట్టేసుకున్న తర్వాత ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. మేమంత మెత్తగా అయితే చేసుకోము ముక్కని. ముందుగా ఏదైతే మనం శనగపిండి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ శనగపిండిలో వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుంటామో ఆ మిక్చర్ వేసుకొని కలిపేసుకోవడమే. ఇది కొంచెం థిక్ అయిపోయిన తర్వాత దించేసుకోవడం. సో ఇలా మన టేస్టీ పూరీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అంజలి వ్లాగ్స్.